హాయ్ అండి. సత్య టెర్రస్ గార్డెనింగ్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ, ఇగోండి మా అంజీరాను మళ్ళీ లెమను వచ్చాయండి ఫ్రూట్స్. మొన్న హార్వెస్ట్లు తీసుకున్నాం కదా అంజీర. మళ్ళీ లెమన్ కూడా తీసాను, హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా ఫ్లవర్స్ పిందెలు అన్నీ వచ్చాయండి. మీరు చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి అంజీరు చాలా బాగా వచ్చాయండి. చాలా ఎక్కువ వచ్చాయి, చాలా బాగున్నాయి. అంజీర చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది, అందుకని వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. ఈ అంజీర చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. దానికి పెద్దగా ఏమీ పెస్ట్ కూడా రాదు. చక్కగా 100 రూపీస్ ఇచ్చి ఒక మొక్క తెచ్చుకొని మనం వేసుకుంటే అయిపోతుంది. చక్కగా మాగిన పశువుల ఎరువు కొద్దిగా మట్టి వేసుకుంటే ఆ తర్వాత మనం రోజువారీ వచ్చే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వేసుకుంటే చాలండి. పెద్దగా ఏమీ మనం ఎక్కువ మదుపులు పెట్టిన అవసరం లేదు, శ్రమ పడిపోయిన అవసరం కూడా లేదు. అందుకు అంజీర మనం ఆర్గానిక్ మంచి ఫ్రూట్స్ కదా, హాయిగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. తప్పనిసరిగా మీరు అంజీర మొక్క ఒకటి ఒక మొక్క కొనుక్కొని తెచ్చుకొని వేసుకుంటే చక్కగా అంజీర ఫ్రూట్స్ తినచ్చు కదండి. అవి చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. తప్పనిసరిగా ప్రతి ఇంటి దగ్గర కొన్ని మొక్కలైనా ఉండాలండి. ఏవో కొన్ని అయినా పెంచుకోండి, తెగుళ్ళు రానివి, పెద్దగా రోజు శ్రమ పడే అవసరం లేనివి. ఇలా గువ్వ ఫ్రూట్స్ మొక్కలు, అంజీరా మొక్కలు కానీ, బ్లాక్బెర్రీ అంటారు కదండి, అవి కూడా తెచ్చుకొని వేసుకుంటే ఈజీగా గ్రో అయిపోతాయి, ఈజీగా క్రాప్ వచ్చేస్తుందండి. చూసారు అంజీర మొన్నే కదా నేను హార్వెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ రెడీగా ఉన్నాయండి, 8 ఉన్నాయి అంజీర హార్వెస్ట్కి. అలాగే అందుకు మీరు తప్పనిసరిగా కొన్ని మొక్కలు పెంచుకోండి, ఫ్లవర్సు, ఫ్రూట్స్. ఈ మొక్కలన్నీ పెంచుకుంటే ఆకుకూరలు పెంచుకోవచ్చండి ఈజీగా. ఆకుకూరలకి పెస్ట్ రాదు కదా, దానికి ఎక్కువ శ్రమ ఉండదు. పోనీ కొన్ని కాయగూరల మొక్కలకైతే కొంచెం పెస్ట్ వస్తుంది, వాటిని కంట్రోల్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికైతే ఏం జాగ్రత్తలు కూడా తీసుకోకపోయినా పర్లేదండి. చూసారా అంజీర ఎంత బాగున్నాయో. అందుకు కొన్నన్న మొక్కలు ప్రతి ఇంటి దగ్గర ఉండాలండి. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం అనుకోవచ్చు కదండి. మొక్కలు చక్కగాను గ్రీనరీ మనకి కళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మనకి చక్కగా మొక్కల్లోకి వెళ్తే యాక్టివ్గా అనిపిస్తుంది. అందుకు కొన్ని మొక్కలు పెంచుకుందాం. చూడండి మా ఫ్లవర్స్ చూసారా, ఈ వైట్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయి. స్టెమ్ బాగా స్టిఫ్గా ఉంటుంది, చక్కగా వాడవు, అవి దండ కట్టుకున్నా చాలా బాగుంటాయండి. మందారాలు అయితే మాకు చాలా కలర్స్ ఉన్నాయి చూసారా. ఇవి మిద్ది పైన మందారాలు అండి. కిందన కూడా ఇంటి చుట్టూ మాకు మొక్కలు ఉన్నాయండి. కలర్స్ మందారాలు ఉన్నాయి. ఇగోండి ఇది చందనం కలరు, ఒకటి రెడ్ ముద్ద మందారం అంటే పంచముఖ మందారం అంటారండి, అదొకటి ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి మొక్కలు. చక్కగానే ఆ మొక్కల్లోకి వెళ్తే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. చూసారా కరివేపాకు, సమ్మర్లో కరివేపాకు బాగా వస్తుందండి, దానికి ఏమో కానీ చూ కొద్దిగా ఇలా ఇగోండి చిన్న పువ్వుల్లా వస్తుంది కరివేపాకు, గింజల్లాగా. అవి తీసేయాలి. తీసి కొంచెం ఏదన్నా ఎరువు ఇచ్చేస్తే చక్కగా గ్రో అవుతుందండి. కరివేపాకు సమ్మర్లో బాగా వస్తుంది. అందుకు కరివేపాకు మొక్క ప్రతి ఇంటి దగ్గర ఉండాలి కదండి. గ్రీన్ చిల్లీ మొక్కలు, నేను కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఇవి అయితే కంపల్సరీ పెంచుతానండి, ఉన్నాయి మాకు. చూసారా మందారాల్లో ఇది చిట్టి మందారం అండి. అన్ని కలర్స్ మందారాలు ఉన్నాయి. చక్కగా ఫ్రెష్గాను మేము మన ఇంట్లో పండించిన పువ్వులు కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది పూజలు చేసుకుందుకే. అందుకు చక్కగా పూల మొక్కలు, కొన్ని ఫ్రూట్స్ మొక్కలు పెంచండి తప్పనిసరిగా. అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి బాగుంటుంది, మనకి ఆనందం కూడా ఉంటుందండి, మంచి కాలక్షేపం కూడా. ఇది చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా జూన్లో వస్తాయండి ఫ్రూటింగ్. చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ ఒక 3-4 మొక్కలు వేసుకున్నాను. ఒకటి ఉండేది, వాడిని ఇంకో 3 ఇంట్లో కూడా చిన్న స్టెమ్మలు వేసాను. అవి కూడా ఈ సంవత్సరం క్రాప్ వస్తుంది.
గత సంవత్సరం బాగా వచ్చింది కదండి క్రాప్, మీరు చూసారు, చాలా వీడియోలు షేర్ చేశాను. అందుకు అది డ్రాగన్ ఫ్రూట్కి కూడా మనకి ఈరు మొత్తం ఏ పని ఉండదండి. వేసుకునేటప్పుడే మాగిన పశువుల ఎరువు మట్టి వేసుకొని చక్కగా చిన్న స్టెమ్ తెచ్చి వేసుకున్నామంటే ఓ 10 నెలలు 11 నెలల్లో క్రాప్ వచ్చేస్తుంది. ప్రతి ఇయర్ ఇంకొంటాయండి అవి. మే నెలలో ఫ్రూటింగ్ వస్తుంది వాటికి. ఇదిగోండి ఈ సమ్మర్లో గులాబీలు కూడా ప్రూనింగ్ చేసి కొంచెం నీడ పెట్టేస్తున్నాను. మాకు ఇవి పనస చెట్లు కూడా ఉన్నాయండి, జామ చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి. ఇంటి చుట్టూ మాకు గ్రీనరీగా ఉంటుందండి, వేప చెట్టు కూడాను. ఇంటి చుట్టూ మొక్కలు వేసుకున్నాము, చక్కగా పచ్చదనం గ్రీనరీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ మొక్కల దగ్గరికి వెళ్తే. ఇగోండి ఇవన్నీ ప్రూనింగ్ చేస్తాను. గార్డెన్ కూడా క్లీనింగ్ చేయించాను. గార్డెన్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేయించేయాలండి, లేదంటే స్లాబ్ పాడవడం, మొక్కలకు కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను మొక్కలు కొంచెం అటు ఇటు జరుపుకుంటూ చక్కగా క్లీన్ చేయిస్తానండి. చూసారా, ఇదంతా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. వర్షాకాలం చక్కగా వర్షం పడినా నీరు చక్కగా వెళ్ళిపోద్ది, ఎక్కడ నీరు నిలబడకుండా. అందుకని క్లీన్ చేపిస్తున్నాను. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కొన్నన్నా మొక్కలు పెంచుకోవాలండి. మొక్కలో నీళ్ళు కలకల్లా ఆడుతుంది. చూసారా, ఇదొక ఫ్లవర్, ఇదొక కలర్ అండి. అలాగే కలర్స్ మొక్కలు ఉన్నాయండి. నిమ్మకాయలు అయితే మొన్నే ఫస్ట్ క్రాప్ తీసుకున్నాం కదా, మళ్ళీ చూడండి చెట్టు నిండా ఉన్నాయండి. చిన్న చిన్న పిందులు ఉన్నాయి, మళ్ళీ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి, నిమ్మ పువ్వులు చక్కగాను. అలాగూ క్రాప్ని ఇస్తాయి కదండి, మనం వాటికి ఎంతో పెద్ద శ్రమ పడిపోవట్లేదు. ఓ మొక్క పెట్టేసి అప్పుడప్పుడు దానికి రోజు వాటర్ ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు చూసుకోవటం అంతే. పెద్దగా మాకైతే పెస్ట్ కూడా ఉండదండి ఎప్పుడూను. నేను ఎందుకంటే మిగిలిన అన్నం ఉంటుంది కదా, అది నేను 5 days పర్మిట్ చేసి ఆ వాటర్ ఇస్తుంటానండి. ఆ వాటర్ ఇవ్వటం వల్ల మాకైతే ఎప్పుడు పెస్ట్లు రాలేదు మొక్కలకి. మందారాలకు కూడా తెల్ల నల్లి వస్తుంది కదా, మాకైతే ఇంతవరకు రాలేదు. నేనైతే అలాగూ కాలక్షేపం నేను ఆరోగ్యము ఆనందము 2 ఉంటాయని ఓపికగా మొక్కలు పెంచుకుంటున్నాను. ఇగోండి ఇది కాశ్మీర్ గులాబీ అండి. ఇది సంవత్సరం మొత్తం పూస్తుంది ఈ గులాబీ. అది కాకపోతే ఒకసారి ఒక క్రాప్ వచ్చాక మనం ఆకులు తీసేయాలి. కొంచెం ఎండిపోయిన కొమ్మలు అవి కట్ చేసుకుంటాను నేను. కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇంకో వీక్ డేస్లో చక్కగా వచ్చేస్తుంది. వైట్ది కాశ్మీర్ గులాబీ ఒకటి, రెడ్ది ఒకటి ఉంది. మొన్న అన్నీ గార్డెన్ క్లీనింగ్ చేసినప్పుడు ఆకులన్నీ తీస్తాను, అప్పుడే చూడండి చక్కగా వచ్చింది, చిగుళ్ళు వచ్చి బాయండి.